మోకేలు మార్పిడి అంటే ఇప్పటికీ మన దగ్గర మేజర్ సర్జరీనే. అన్నీ చక్కగా కుదిరి సర్జరీ చేయించుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోవటానికి చాలా కాలమే పడుతుంది. అంతవరకు ఆసుపత్రిలోనే ఉండాలి. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. అయితే ఫాస్ట్ ట్రాక్ విధానంలో మోకేలు మార్పిడి చేయించుకుంటే ఈ కష్టాలన్నీ తప్పుతాయంటున్నారు డాక్టర్లు. ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో మోకేలు మార్పిడి చేయటం వల్ల ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం లేదు. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు ఉండదు. నొప్పిని తగ్గించేందుకు కూడా ప్రత్యేకమైన చికిత్సా పద్ధతులను ఉపయోగిస్తారు. పేషెంట్ ఫ్రెండ్లీగా పిలుస్తున్న ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నీ రీప్లేస్మెంట్ అయినాక 2 వీక్స్ హాస్పిటల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తున్నాము. ఫాస్ట్ ట్రాక్ అంటే సేమ్ డే డిశ్చార్జ్ నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఒక ప్రాపర్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయండి. హాస్పిటల్లో ఉండక్కర్లేదు, కానీ అట్లీస్ట్ దగ్గరలో ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్ అట్లాంటి ఏమైనా ఉంటే అక్కడ వెళ్ళి ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడున్న పీపుల్తో డిస్కస్ చేసుకోవచ్చు అండ్ వెంటనే డాక్టర్ కూడా యాక్సెస్ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ ఫాస్ట్ ట్రాక్ రికవరీకి. అది బెస్ట్ వే అనమాట. సో మళ్ళీ ఫాస్ట్ ట్రాక్లో కూడా అందరూ ఎలిజిబుల్ కారండి. అంటే మరీ సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ చేయడం అంత బెటర్ ఆప్షన్ కాదు. కానీ కొందరు ఉంటారు చాలా కంఫర్టబుల్గా ఉంటారు. ఫస్ట్ డేకి కూడా చాలా తక్కువ కట్స్ తీసుకున్న పేషెంట్ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్కి మంచిగా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళకి కొంచెం హయ్యర్ పెయిన్ కిల్లర్ ఇస్తాం, కానీ మరీ ఎక్కువ ఉండదు, అవసరం పడదు. సో మేబీ యంగర్ పేషెంట్స్లో, కొంచెం యంగర్ ఏజ్లో అయిన పేషెంట్స్కి మేబీ ఫాస్ట్ ట్రాక్ బెటర్ ఏమో, బికాజ్ వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చు కాబట్టి వాళ్ళకి బెటర్. కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ 70+ అయితే బెటర్ ఒక 2-3 డేస్ హాస్పిటల్లో ఉంచితే ఏం ప్రాబ్లం అవ్వకుండా డిశ్చార్జ్ చేయొచ్చు కాంప్లికేషన్స్ లేకుండా.